నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బేభత్సం సృష్టించాయి. భోటే కోషి నదిని వరదలు ముంచెత్తాయి. ఇక వరదలతో భవనాలు ధ్వంసమయ్యాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. మెరుపు వరదలతో భయాందోళనకు గురైన స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. టిబెట్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యుత్ ప్రాజెక్టులకు నష్టం జరిగింది. ఈ వరదలతో ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. పర్వత ప్రాంతమైన రసువా జిల్లాలో సుమారు 50,000 జనాభా గల స్యాప్రూ బేసి, తిమూరే ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. అదే సమయంలో బోటే కోషి నది ఒడ్డున నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో నదిలో వరదలు సంభవించాయి. ఆకస్మిక వరదకు ఒక హిమానీ నదీ సరస్సు ఎండిపోవడమే కారణమని చివరికి గుర్తించారు. వరదల కారణంగా రోడ్లు, వంతెనలతో పాటు జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయని నేపాల్ జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. వరదల కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ప్రభుత్వం తెలిపింది. సహాయక చర్యల కోసం రెస్క్యూ సహాయక బృందాలతో పాటు పోలీసులు, సైన్యాన్ని పంపినట్లు ప్రధాని బాలేంద్ర షా తెలిపారు. దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. నది వెంబడి ఉన్న ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. బోటే కోషి నది టిబెట్లో ఉద్భవించి నేపాల్లోని త్రిశూలి నదిలో కలుస్తుంది. అది చివరకు గండక్ నదిగా భారత్లోకి ప్రవహిస్తుంది. గత సంవత్సరం బోటే కోషిలో సంభవించిన వరదలో 9 మంది మరణించగా 24 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా నేపాల్, చైనాలను కలిపే స్నేహ వంతెన కొట్టుకుపోవడంతో నెలల తరబడి వాణిజ్య, రవాణా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం సృష్టించాయి. వరుసగా రెండో ఏడాది కూడా అదే రకమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో అక్కడి ప్రజలను అధికారులు ఖాళీ చేస్తున్నారు. చాలా వరకు కూడా ఆస్తులు ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఒక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఈ ఫ్లాష్ ఫ్లడ్ సంభవించడంతో ప్రాణ భయంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఈ నేపాల్లో జరిగినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా దాదాపు ఈ సంవత్సరం కూడా అనేక మంది కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. ఇక వాహనాలు కూడా కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.